దొంగలు, జేబు దొంగలు, బందిపోటులు, దోపిడీదారులు, ఆక్రమార్కులు అనేటోళ్ళు చాలా బుడ్డ దొంగలే. వాళ్ళను మించిన గజ దొంగలు ఎవలంటే యూరియా దొంగలే. అవును, కాంగ్రెస్ బీజేపీ సర్కార్ల చేస్తున్న నిర్వాకంతోని యూరియా కరువు వచ్చింది కదా, అందుకే యూరియా దొంగల పేరు మారు మోగిపోతుంది. గీడ చూడుండ్రి, కుప్ప మీద ఎగబడి దోసుకున్నట్టే చేస్తున్నారట. అదే టైంకి వచ్చిన జనం కనిపెట్టి ఇగో గిట్లా అందుకున్నారు. రైతులు ఉంటే ఆయన ఒక్కడికే చిట్టి లేకుండా ఆటోలు రైతులు అడ్డుకున్నారు. కానిస్టేబుల్ తాళం ఇచ్చినాం. దీనికి మాత్రం తీవ్రంగా ఖండించాలా. దేశానికి ప్రతి ఒక్క రైతులు రోధిస్తున్నారు. ఇక్కడ చూసిండ్రా రైతన్నలు, వారం 10 రోజుల కామానం లైన్లు కట్టి కాళ్ళు గుంజుతున్నా కష్టపడి ఒకటో రెండో యూరియా బస్తాలు సంపాదిస్తే వాడెవడో ట్రాలీ ఆటో వేసుకొని వచ్చి నింపుకొని పోతే ఏందన్నట్టు. ఎవరి అండదండలతోని ఈ యూరియా స్మగ్లింగ్ జరుగుతున్నది. అందరి కండ్లు కప్పి మోసం చేస్తుంటే సర్కారు ఏం చేస్తున్నది? దొంగతనం జరిగితే దొరకబట్టాల్సిన వాళ్ళే కావలుండి మరి కవరింగ్ ఇస్తున్నారా? యూరియా రావాలి అంటే కాంగ్రెస్ లీడర్ అయి ఉండాలనా ఎట్లా? గంధం చెక్కల వీరప్పను, ఎర్రచందనం పుష్పరాజుల తీరుగా దొంగల ముఠాలు తయారైతున్నాయి. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అన్నట్టు రెచ్చిపోతున్నారట. మరి ఏ సర్కార్ ఆఫీసర్ ఎందుకు ఇసొంటి దాందాలను ఆపుతలేరో ఏం పాడో. ఇగో గింత మంచిగా సాగుతున్నది కాంగ్రెస్ సర్కార్ పరిపాలన. కేంద్రం నుంచి తెలంగాణకు సరిపోని యూరియా తీసుకొచ్చుడు శాత కాదు, వచ్చింది ఇగో గిట్ల దొంగల పాలు కాకుండా చూసుడు శాత కాదు. ఏం పాలనో ఏమో పోన్రి అంటున్నారట యూరియా బస్తాలు దొరకని రైతన్నలు. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ ఊరు సొసైటీ సెంటర్ కాడ జరిగిన కాంగ్రెస్ ఏలవాడి గొప్పతనం ఇది. చూసి తరించుండ్రిగా.